సంతోషం. ఈరోజు ఏపీ డిటిఐ ఆధ్వర్యంలో ఏఐ ఫ్యూజన్ సమ్మిట్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న శ్రీధర్ కోసరాజు గారు, చైర్మన్ ఏపీ డిటిఐ నెట్వర్క్, అలాగే సురేష్ మాతా గారు, అడిషనల్ డైరెక్టర్ ఎస్టీపీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇంద్రజిత్ అన్నయ్య గారు, ప్రెసిడెంట్ ఐటీఏఏపీ అండ్ సిఇఓ ఇన్వెటిజ్, సురేష్ నారా గారు, ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ హెడ్, ఈ కార్యక్రమానికి చేసిన ఇన్వెస్టర్స్కి, ఏఐ సంబంధించి భవిష్యత్ ఫ్యూచర్ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషం. ఏపీ డిటిఐ ఆధ్వర్యంలో ఇది 4వది ఇక్కడ ఈ సమ్మిట్ నిర్వహిస్తా ఉన్నారు. విశాఖపట్నంలో 2 సార్లు, కాకినాడలో 1 సారి చేసి, ముఖ్యంగా ఈరోజు మన ఐటీ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, టెక్నాలజీ అంటే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు అంటే టెక్నాలజీ. అవునా కదా? ఆ రోజున దాదాపు 25 సంవత్సరాల క్రితం టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని ఏలబోతుందని చెప్పి ముందే గుర్తించి, ఆనాడు వారికి వచ్చినటువంటి అవకాశాలతో అనేక సంస్థల్ని మనకి ఆ రోజు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కి తీసుకొచ్చి అనేక మందిని ప్రోత్సహించడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వారు ఉన్నారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే అప్పుడున్నటువంటి ఛాలెంజెస్ కానీ, అప్పుడున్నటువంటి ఇబ్బందులు కానీ, యువతకు ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో వారు ఆ రోజు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు ఐటీ నుంచి ఈరోజు ఏఐకి మనం మారాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అవసరమైనటువంటి వనరులు సృష్టించాలంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్కి నారా లోకేష్ గారు కూడా రావాలి, కానీ వారు వేరే ప్రోగ్రాం ఉండడం వల్ల కర్ణాటక వెళ్ళడం జరిగింది. మరి వారి తరఫున మేము ఇక్కడ రావడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి అవసరం కూడా. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మన వాళ్ళని కూడా మనం ట్రైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తుకి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే 5 సంవత్సరాలు అన్ని రకాలుగా మనం నష్టపోయాం, తిరిగి మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ ఇవాళ దాదాపు ఒక 27 పాలసీస్ తీసుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ 800 ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. తిరిగి మళ్ళీ వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఇవాళ భారతదేశంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 25% ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రెడిబిలిటీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తామని. ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేయగలిగాం. కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేశాం. క్యాబినెట్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా డిస్కషన్ చేసుకునేవాళ్ళు. చేసి ముఖ్యమంత్రి గారు ఏ పాలసీస్ చేయాలి, ఐటీ పాలసీ, ఇండస్ట్రీస్ పాలసీ, ఎనర్జీ పాలసీ, ఇలా దాదాపు 27 పాలసీస్ మనం తయారు చేసుకోవడం జరిగింది. ఇవాళ రెన్యూబుల్ ఎనర్జీలో ఆంధ్ర రాష్ట్రం ఎందుకని ఇన్ని పెద్ద డేటా సెంటర్స్ మనకు వస్తా ఉన్నాయంటే, రెన్యూబుల్ ఎనర్జీ మన దగ్గర సఫిషియంట్ ఎనర్జీ ఉంది, పవర్ ఉంది, వాటర్ ఉంది. ఇవాళ భారతదేశం అంతా కలిపి 1 గిగావాట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పటికీ 3 గిగావాట్ వచ్చినాయి. ఇంకొక 3 గిగావాట్ ఇవాళ మనకి డేటా సెంటర్స్ మన ఆంధ్ర రాష్ట్రం రాబోతా ఉన్నాయి. ఇవాళ మరి ఆ ముందు చూపు, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు, ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్, అమరావతి, అసలు అమరావతి అక్కర్లేదని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు మొన్ననే కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కూడా సపోర్ట్ చేసి వాళ్ళ అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏకగ్రీవంగా, ఒక్కరు తప్ప, ఇంక వాళ్ళ సంగతి మనం చెప్పక్కర్లేదు.
వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండడం ఇష్టం లేదో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏదో కొత్త పేరు తీసుకొస్తాం, మావిగన్ అంట. మావిగన్న అవసరమా? మావిగన్ను మనకి చెప్పాలి, అవసరమా మనకి? ఇవాళ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరాంధ్ర ఇవాళ ఆగిపోయినటువంటి ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు మనం చేసుకుంటున్నాం. రేపు పుష్కరాలు అయ్యే నాటికి సఫిషియెంట్గా గోదావరి జలాలు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా రాబోతున్నాయి. ఉత్తరాంధ్రకు కానీ గ్రావిటీ ద్వారా రాబోతా ఉంది. అలాగే అమరావతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇచ్చింది. నిధులు ఇవ్వడమే కాకుండా ఒక చట్టబద్ధత చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని ప్రయత్నం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ నిలబెట్టుకున్నాం. 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది. ఇవాళ ఆ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తుంది కాకుండా ఇవాళ ఆర్సెల్ఆర్ మెటల్ అనే ప్రపంచంలోనే ఒక నెంబర్ 1గా నిలబడినటువంటి ఆర్సెల్ఆర్ మెటల్ సంస్థ 1,50,00,000 పెట్టుబడితో మొన్ననే అమరావతి అనకాపల్లిలో నక్కపల్లిలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 1,00,000 మందికి పరోక్షంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఆలోచన అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలి. ఇటు రాయలసీమ ఏరియా ఉంది, ఐటీ కొంత ఎలక్ట్రానిక్స్ కానీ, అలాగే అక్కడ ఆటోమొబైల్ కానీ డెవలప్ చేసి హార్టికల్చర్ కూడా డెవలప్ చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. ఇటు అమరావతి అలాగే పోర్ట్స్ అని కూడా దాదాపు మనకి దగ్గర ఒక 7-8 పోర్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ వాళ్ళ గంగవరం కానీ మనకి విశాఖపట్నం కానీ అలాగే శ్రీకాకుళం దగ్గర ఒక పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, అలాగే రామాయం పోర్ట్ కానీ, నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ కానీ ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం నేను అప్పుడు ఫస్ట్ టైం మంత్రిగా ఉన్నాను, 2014-19లో. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏ అంటే ఏంటి, ఏ అంటున్నారు, డేటా అనాలిసిస్, కోల్డ్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ చెప్తుంటే మాకు అర్థం కాలే. కానీ ఇవాళ అంటే రాబోయే 20 సంవత్సరాలు ఏం రాబోతున్నాయని చెప్పి ఆలోచించి ఒక దార్శికమైనటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండడం మన అందరి యొక్క అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనం ఆయన ఆలోచనకి తగిన విధంగా మనం ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఏఐకి సంబంధించి మన వాళ్ళని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీ అయితే లోకేష్ గారు ఏఐ అంత ఫాస్ట్గా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు లోకేష్ గారు. అటువంటి వ్యక్తులు మనకి రాష్ట్రానికి మనకి టెక్నాలజీలో ఉండడం మన అందరి యొక్క అదృష్టం. డెఫినెట్గా ఇలాంటి సమిట్స్ అనేది చాలా అవసరం. మరిన్ని నిర్వహించుకుని మన వాళ్ళని రాబోయే ఫ్యూచర్కి సంబంధించినటువంటి టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ ముందుకెళ్తున్న ఏపీడీటీఐ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.